హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోన్పే వ్యాలెట్లో నుంచి మన వ్యాలెట్ బ్యాలెన్స్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఫోన్పే ఓపెన్ చేసి మనకి కింద లాస్ట్ బాటమ్ సైడ్లో వెల్త్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ వెల్త్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన టాప్లోనే గోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ గోల్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం గోల్డ్ అనేది కొనాల్సి ఉంటుంది. సో మేనేజ్ యువర్ లాకర్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం గోల్డ్ అనేది కొనుక్కోవాలి. సో బై మోర్ గోల్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన వాలెట్లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్కి మనం గోల్డ్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో నా వ్యాలెట్లో 300 ఉంది. నేను 300 అని టైప్ చేశాను. 300కి 0.0495 గ్రామ్స్ గోల్డ్ అనేది మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం 300 గోల్డ్ పర్చేజ్ చేస్తే 8.74 రూపీస్ జిఎస్టీ అనేది ఉంటుంది. రిమైనింగ్ 291.26 దానికైతే మనం గోల్డ్ అయితే కొనుక్కోవడం జరుగుతుంది. సో పే 300 పైన క్లిక్ చేసిన తర్వాత మనం గోల్డ్ అనేది ఈ విధంగా పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ గోల్డ్ పర్చేస్ చేసిన గోల్డ్ని ఆఫ్టర్ 1 డే మళ్ళీ మనం తిరిగి సేల్ చేయాలి. ఎందుకంటే అప్పుడప్పటికే ఆప్షన్ అయితే ఉండదు. ఒకరోజు 24 అవర్స్ దాటిన తర్వాత దీన్ని సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ మనం ఫోన్పే ఓపెన్ చేసుకొని ఇక్కడ వెల్త్ అనే ఆప్షన్ పైన మళ్ళీ వెల్త్లోకి వెళ్ళాలి. మళ్ళీ సేమ్ గోల్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మేనేజ్ యువర్ లాకర్ వెళ్ళాలి. ఇక్కడ మనం గోల్డ్ అనేది మన లాకర్లో గోల్డ్ అనేది 0.049 గ్రామ్స్ ఉంది. దాన్ని మనం సేల్ చేయాలి. సేల్ గోల్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేల్ ఇన్ రూపీస్, సేల్ ఇన్ గ్రామ్స్ ఉంటుంది. మనకి రూపీస్లోకి ఎత్తుకున్నామంటే 280.86 రూపీస్కి మనం గోల్డ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం గ్రామ్స్లో తీసుకుందాం. 0.0491 గ్రామ్స్ అనేది ఉంటుంది 280.86 రూపీస్కి. సో ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత సేల్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ టు సేల్ గోల్డ్ పైన కన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. సో ఈ విధంగా మనం గోల్డ్ని సేల్ చేయొచ్చు. ఇక్కడ మన లాకర్లో అయితే ఎటువంటి గోల్డ్ అనేది లేదు. సో ఇప్పుడు మనం ఒకసారి ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్దాము. అక్కడ మనం ఎంతకి గోల్డ్ అనేది సేల్ చేసామన్నది ఉంటుంది. 280 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. 280 రూపీస్ అనేది మనకి వెంటనే మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి ఎటువంటి జిఎస్టీ అనేది కూడా కట్ అవ్వదు. ఆల్రెడీ ముందే జిఎస్టీ కట్ అయిపోయి ఉంటుంది. సో ఈ విధంగా మనం 300 గోల్డ్ పర్చేజ్ చేస్తే 280 రూపీస్కి సేల్ చేసుకోవడం జరుగుతుంది. 20 రూపీస్ అనేది మనకు లాస్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా ఇంకో ప్రాసెస్ ద్వారా మనం గోల్డ్ అనేది సేల్ చేసుకోవచ్చు. ఎటువంటి అమౌంట్ నష్టపోకుండా. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు నా బ్యాలెన్స్ చెక్ చేసినట్లయితే 283 రూపీస్ అనేది మనకు నా అకౌంట్లో ఉంది. నా అకౌంట్ ఆల్రెడీ 3 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం గోల్డ్ సేల్ చేసిన తర్వాత 280 రూపీస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి.